భువనగిరి మున్సిపాలిటీలో ఇక్కడ గాంధీ పార్కులో మరి కొన్ని ఏళ్ళ కింద పెట్టిన గాంధీ విగ్రహం మరి అది కూడా బాగానే ఉంది కానీ ఒక పక్కకు అయిపోయింది, మూలకైపోయింది. సెంట్రల్లో పార్క్ సెంటర్లో పెట్టి అది కూడా ఒక ఎత్తు మీద ఓ పెడెస్టల్ మీద ఓ 3 ఫీట్ పెడెస్టల్, దాని మీద 5 ఫీట్ హైట్ గాంధీ విగ్రహం పెట్టుకొని మరి ఈ గాంధీ పార్క్ ఇంకా వన్న తెచ్చేలాగా మంచి విగ్రహం పెట్టాలనే ఆలోచన గత కొద్ది మాసాల కింద మాట్లాడడం జరిగింది. క్యాంప్ ఆఫీస్లో ఒకసారి కూర్చున్నప్పుడు మా చైర్మన్ కానీ మేము మున్సిపల్ చైర్మన్ అందరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఓ ఆలోచన చేసినాం. దానికి ఈరోజు భువనగిరి మున్సిపాలిటీ నుంచి 10 లక్షలతోటి గాంధీ విగ్రహం గొప్పగా నెలకొల్పాలనే ఆలోచన చేసినారు. దీని స్థల నిర్ణయం కూడా మరి ఎటో మూలకు అటు ఇటు కాకుండా అందరికి కూడా ఆలోచన చేసి సెంటర్లో పెడితే బాగుంటుందనే ఒక ఆలోచన వచ్చింది. అది కూడా ఇక్కడ ఎలివేటెడ్ ప్లాట్ఫామ్ ఉంది. ఈ ప్లాట్ఫామ్ మీద మళ్ళీ ఇంకో ప్లాట్ఫామ్ ఒక 3 ఫీట్ వస్తుంది, దాని మీద 5 ఫీట్ విగ్రహం కూడా వస్తుంది. మంచిగా కూర్చున్న విగ్రహం అది ఉంటుంది. సో కూర్చొని ధ్యానం చేస్తున్నటువంటి విగ్రహం గాంధీది. సో అట్లాంటి మరి పార్లమెంటు ముందు ఏదైతే ఉంటుందో పార్లమెంటు ముందు ఉండేటువంటి ఇటువంటిది సో కూర్చొని ధ్యానం చేసేటువంటి గాంధీ విగ్రహం ఇక్కడ పెట్టాలి. సో ఈ గాంధీ పార్క్ అంతా కూడా అంటే ఈ చుట్టుముట్టు వాక్ ప్లేసెస్ అన్నీ కూడా డిస్టర్బ్ కాకుండా మంచి పాయింట్ డిసైడ్ చేసినాం. ఇది కూడా ఎలివేటెడ్ ప్లేసు. సో ఇంకా బాగు కూడా ఉంటుంది. ఇది మరి అతి త్వరలో మనం గాంధీ జయంతి నాడు ఇది మన అప్పటి లోపల ఇది గాంధీ స్టాచ్యూ ఇక్కడ పెట్టుకొని ఆ రోజు మనం ఇనాగ్రేషన్ చేసుకున్నట్టు ఉండాలి అని చెప్తూ, సో గాంధీ జయంతి రోజు మనం గొప్పగా గాంధీ జయంతి ఈ స్టాచ్యూ పెట్టి నిర్వహించుకుందామని కూడా ఈ సందర్భంగా చెప్తాం. థ్యాంక్ యూ. ఇక్కడ భువనగిరిలో బైపాస్ మీద ఉన్నటువంటి సింగనగూడెం ప్రాంతంలో ఉన్నటువంటి బైపాస్ మీద ఏదైతే అంబేద్కర్ భవన్ కన్స్ట్రక్షన్ మరి ఈరోజు దాదాపుగా పూర్తయింది. ఒక 10-15 రోజులలో కంప్లీట్ కూడా అవుతుంది. ఇది స్థలం కూడా మంచి స్థలంలో బైపాస్ వెంబడే 2700 గజాలల్లో మరి మంచి బిల్డింగ్, 2 స్టోరీడ్ బిల్డింగ్, కింద డైనింగ్ హాలు, పైన ఆడిటోరియం టైప్లా కట్టి మరి ఈరోజు మరి అంబేద్కర్ భవన్ అంటే ఇది ఈ రాష్ట్రంలో మొదటి 3-4 ఈ అంబేద్కర్ భవన్స్లో భువనగిరి ఒకటి. సో మరి అట్లాంటి ఈ అంబేద్కర్ భవన్ మరి మొదటిది ఒకటి సూర్యాపేటలో ఉన్నట్టుంది, ఒకటి ఇక్కడ భువనగిరి సిద్దిపేటలో ఉంటుంది, భువనగిరిలో ఉంటుంది. మేము ఒక 3 నెలల కింద చూసినాం, పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు చూసినాం. తర్వాత అప్పుడు పూర్తి కాకుండా ఎలివేషన్స్ ఇవన్నీ కూడా అంత బాగా లేకుంటే ఎలివేషన్ కూడా బాగా కావాలి, మంచిగా ఉండాలని సజెస్ట్ చేసినాం. మరి దీనికి సంబంధించి ఈ ల్యాండ్స్కేప్ కానీ, ఈ బిల్డింగ్ కానీ, ఆ ఫ్లోరింగ్ కానీ, దానికి సంబంధించిన ఎలివేషన్ కానీ ఇవన్నీ బాగుండాలని చెప్పి నాకు సజెస్ట్ చేసినాం. ఆ సజెషన్స్ ప్రకారం ఇంజనీరింగ్ స్టాఫ్ కూడా దీని మీద మార్పులు చేర్పులు చేసి సరే ఈరోజు ఒక డీసెంట్ బిల్డింగ్ మంచి ఎలివేషన్ తోటి బిల్డింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. అటు రోడ్ సైడ్ కూడా బాగుండాలి, ఎందుకంటే బైపాస్ మీద పోతున్నాం కాబట్టి బైపాస్ మీదనే ఉన్నది కాబట్టి మంచి ఎలివేషన్ ఉండాలని చెప్పి అడిగినాము. సో దాని ప్రకారం కొంతవరకు మెరుగుపరుచుకున్నాం. యాక్చువల్గా బిల్డింగ్ బిగినింగ్ స్టేజ్ నుంచే రావాలి, ఫౌండేషన్ నుంచి. సరే ఈరోజు ఉన్నంతలో మంచిగా చూస్తుంది. ఓకే, సో ఇది ఒక మంచి బిల్డింగ్. ఇది భువనగిరిలో అంబేద్కర్ భవన్ అంటే ఒక అందరికీ అన్ని వర్గాల వారు, ఎస్సీలకు కానీ బీసీలకు కానీ అందరికీ కూడా ఏదైనా మీటింగ్స్ పెట్టుకోవడానికి కానీ ఏదైనా ఫంక్షన్స్ కూడా చేసుకోవడానికి అంటే అందరికీ అన్ని కమ్యూనిటీస్ కూడా యూజ్ఫుల్గా ఉండేలాగా ఇది ఒక అంబేద్కర్ భవన్ కట్టడం జరిగింది. అయితే ఇవి అంతవరకే కాకుండా ఇక్కడికి సంబంధించి ఏదైనా ఒక స్టడీ సర్కిల్ కూడా అంటే పైన ఇంకొక ఫ్లోర్ వేస్తుంది, ఇంకొక ఫ్లోర్ వేస్తే ఒక స్టడీ సర్కిల్ కూడా వస్తుంది. అంటే ఇప్పుడు సివిల్ సర్వీసెస్ కానీ, గ్రూప్ 1 సర్వీసెస్, గ్రూప్ 2 సర్వీసెస్, స్టేట్ సర్వీసెస్ కూడా ఇప్పుడు భువనగిరిలో లేదు. సో ఇది పూర్తి స్థాయిలో కడితే ఈ ఈచ్ ఫ్లోర్ 5,000 ఫీట్ ఎంత ఉంది? ఈచ్ ఫ్లోర్ 5,000 ఎంత అండి? ఈచ్ ఫ్లోర్. సో పైన కూడా మనం ఏంటంటే ఓ స్టడీ సర్కిల్ అనేది కట్టుకుంటే ఇప్పుడు సుందర విజ్ఞాన్ భవన్లో ఓ స్టడీ సర్కిల్, ఆ స్టడీ సర్కిల్ చాలామంది యువతి యువకులకు యూజ్ అవుతుంది. అక్కడ లైబ్రరీ మెయింటైన్ చేయబడుతుంది. అంటే అంబేద్కరిజం కానీ అట్లే జగ్జీవన్ రామ్ గారు కానీ వారి ఆశయాలు కానీ
వారి ఆలోచనలు అవన్నీ కూడా వారి చరిత్ర అవన్నీ కూడా తెలియజేసే బుక్స్ ఉంటాయి. అట్లనే దేశ చరిత్ర కానీ మిగతా సోషల్ కానీ హిస్టరీ కానీ ఇవన్నీ కూడా వీటన్నిటి మీద బుక్స్ ఇవన్నీ పెట్టి మంచి లైబ్రరీ పెట్టి ఇవన్నీ చదువుకొని అట్లే సివిల్స్ కూడా ప్రిపేర్ కావడానికి సివిల్కి సంబంధించిన బుక్స్ కూడా పెడితే ఇక్కడ ఈ మన భువనగిరి ప్రాంతంలో ఐఏఎస్ కానీ మరి అట్లనే గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా వాళ్ళకు వీలవుతుంది, పిల్లలకు కూడా యూస్ఫుల్ ఉంటుంది. కాబట్టి అంబేద్కర్ అంటే జస్ట్ ఒక ఐకాన్ ఆఫ్ ద కంట్రీ, ఒక దేశానికి కాన్స్టిట్యూషన్ ఇచ్చాడు. మరి అవన్నీ మనం గొప్పగా మాట్లాడుతున్నాం కానీ అంతవరకే కాకుండా ఆయన పేరు మీద మంచి గౌరవం కట్టుకున్నాం. ఆయన సిద్ధాంతాలను ఆయన ఆశయాలను పాటిస్తూ ముందుకు పోవాలి. ఈరోజు ఉన్న యువత ఆయన ఆశయాలను సాధించే దిశగా ముందుకు పోవాలి. వాళ్ళు కూడా ఆ స్థాయిలో పైకి పోయేలాగా అంటే ఆ స్థాయిలో ఉన్నత స్థితికి రావాలి. అట్లా గ్రూప్స్ కానీ ఇట్లాంటివి కానీ చేసేదానికి ఒక స్టడీ సర్కిల్ కూడా ఇంకొక ఫ్లోర్ కూడా కట్టుకుంటాం. సరే, ఈ బిల్డింగ్కి సంబంధించి ఇంకొకటి ఏంటంటే గౌరవ వెంకరెడ్డి గారు మంత్రి గారు, ఉమ్మడి జిల్లా మంత్రి గారు నాడు అంటే ఈ బిల్డింగ్కి డబ్బులు సరిపోతున్నామంటే మళ్ళీ ఒక 60 లక్షల రూపాయలు కూడా వారు ఇచ్చింది. వారి ఎంపీ నిధులకి ఒక సంవత్సరం నుంచి వారు ఇచ్చింది 60 లాక్స్ ఇచ్చింది. సరే, నేను ఈ బిల్డింగ్ చూసి ఏదైతే చేంజెస్ ఇట్లా చెప్పినో ఇంకా నిధులు సరిపోతున్నామంటే మళ్ళీ మన ఫండ్స్లకి వెళ్ళి కూడా నేను ఒక మళ్ళీ 40 lakhs దీన్ని కేటాయించాను. సో మంచి బిల్డింగ్గా అంబేద్కర్ భవన్ రూపుదిద్దుకుంటుంది. మరి ఇక్కడ అట్లనే అంబేద్కర్ బిల్డింగ్ ముందు కూడా అంబేద్కర్, జగ్జీవన్ రామ్, పూలే విగ్రహాలను కూడా ఈ బిల్డింగ్ ముందే పెట్టేటట్టు ఇన్స్టలేషన్ ఒక మంచి ప్లాట్ఫామ్ పెడెస్టల్ పెట్టి దాని మీద 3 బస్ట్ సైజ్ విగ్రహాలు పెట్టే కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఇక్కడ మంచి ల్యాండ్స్కేప్ చేసి సుందరంగా తీర్చిదిద్ది ఇది అందరికీ వచ్చి పోవడానికి ఫంక్షన్స్ అకేషన్ చేసుకోవడానికి ఒక స్టడీ సర్కిల్గా అందరికీ ఉపయోగపడేలాగా భువనగిరిలో ఒక మంచి భవనాన్ని తీర్చిదిద్ది. ఇదేం IAST శాంక్షన్ అయింది. ఇక్కడ మన ప్రాంతంలో వస్తే బాగుంటుందని మనం అనుకుంటాం. ఓకే, అంతే కదా, ఇదేం డిసైడ్ కాలే. సో ఈరోజు చేనేత కేంద్రాలు అంటే మన దగ్గర ఉన్నాయి, నారాయణపూర్లో ఉన్నాయి, అంతటా కూడా ఉంది. మనం అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారికి. నేను 4 నెలల కింద జౌలి అట్లనే టెక్స్టైల్స్ మంత్రి, చేనేత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా చెప్పినాం. మొన్న ఒక 20 రోజుల కింద కూడా నేను వారికి మళ్ళీ విజ్ఞాపన పత్రం ఇచ్చాను. 20-25 రోజుల కింద ఇచ్చాను. కానీ ఇది ఎట్లుంటుందంటే ఒక స్టేట్ డెవలప్మెంట్లో స్టేట్ ఓవరాల్ మన ప్రాంతం మీదనే దృష్టి ఉంటుంది. ఓవరాల్ దృష్టిగా మరి వాళ్ళకి ఏం కరెక్ట్ అనిపిస్తే అవి చేస్తాం. నేను ముఖ్యమంత్రి గారు గట్టిగా చెప్పినాం, అన్న మాకు కావాలి, మా నేత చాలామంది ఉంటుంది, మనం ఎంతో ఆశిస్తున్నామని చెప్పినాం. మేము ఇక్కడ వస్తుందని మేము అనుకుంటున్నాం. ప్రభుత్వం ఆలోచనలు ఎందుకంటే ఇప్పుడు 4th సిటీ అని మొన్న కొద్దిగా చెప్పారే, క్లారిటీ ఇచ్చిందా? సో చూస్తాం. గత ప్రభుత్వం ఇక్కడ శాంక్షన్ చేసినాము. ఈ శాంక్షన్ అనేది IAST అనేది శాంక్షన్ అయింది ఒక 4-5 నెలల కిందనే అయింది. మన ప్రభుత్వం వచ్చినాకనే అయింది. ఇది కేంద్రం ఏదైతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ఒరిస్సాలో ఉంది, అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంది. మన పిల్లలు పోయి చదువుకోవడానికి అక్కడ ఉన్నది కాబట్టి మాకు కష్టమవుతుందని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే చెప్పినాక మనకు శాంక్షన్ చేశారు. ఇది ఎప్పుడు శాంక్షన్ అయింది? 3-4 నెలల కిందనే శాంక్షన్ అయింది. అంతకుముందు కాలే. వాళ్ళు పైకెళ్ళి వచ్చి అది విజిట్ చేసింది, పోచంపల్లి కూడా విజిట్ చేసారు, వేరేదికి కూడా పోయి విజిట్ చేసింది. కానీ ఇట్స్ నాట్ డిసైడెడ్ ఎక్కడ ఏంటి అని పూర్తి స్థాయిలో నిర్ణయం కాలేదు. ముఖ్యమంత్రి గారిని అడిగినప్పుడు కూడా దీని మీద నిర్ణయం ఇక్కడ తీసుకోలేదు ఆ రోజు చెప్పింది. చూద్దాం, ఇట్ ఈస్ ఏ స్టేట్ సబ్జెక్ట్, పెద్ద సబ్జెక్ట్ ఇది. సో మనము ఫ్రీడమ్ వారి తగ్గట్టు కూడా మనం నడుచుకోవాల్సిన అవసరం ఉంది. చేనేతలు అంతా ఉన్నారు, రాష్ట్రంలో నలుమూలలో కూడా ఉన్నారు, వాడు నారాయణపేటలో ఉన్నారు, ఇక్కడ చౌటుప్పల్లో ఉన్నారు, మరి అంటే సిరిసిల్ల ప్రాంతంలో ఉన్నారు, చాలా దిక్కులో ఉన్నారు. ప్రతిదీ ఏదో పోయింది ఏదో వచ్చిందని అట్లా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మేమే ఒట్టి కూర్చుంటలేం కదా. ఇక్కడ ఈరోజు నిన్న మొన్ననే మెడికల్ కాలేజ్ వచ్చింది కదా, మెడికల్ కాలేజ్ వచ్చింది, ఏరియా హాస్పిటల్ జోర్దార్ అవుతుంది. ఎయిమ్స్ అంత పెద్ద గొప్ప ఎయిమ్స్ మన దగ్గరనే వచ్చింది, మరి వేరే మాకు రాలేదని వాళ్ళు కూడా అనొచ్చు కదా. అట్లా పుట్టిగానే ప్రతిదీ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయరు. ఎయిమ్స్ ఎవరి వల్ల వచ్చిందండి? ఎయిమ్స్ కాంగ్రెస్ చేసింది, రాజశేఖర రెడ్డి గారు చేసింది. నాడు చేసి కట్టి చేస్తే దాని పెండింగ్ ఉంటే మేము ధర్నాలు చేసినాం, 8,000 మందితో ధర్నాలు చేసినాం. ఆ సంవత్సరానికి మళ్ళీ పాదయాత్రలు చేసినాం. ఇప్పుడు కేంద్రం డిసైడ్ చేసింది, కేసీఆర్ టీఆర్ఎస్లు ఏం చేయలే. కేంద్రము విభజన హామీలో భాగంగా నిర్ణయం చేస్తే అది ఒక 15 ఏళ్ళ లేటుగా ఇప్పుడు మళ్ళీ అన్ని విభాగాలు ఇంకా పూర్తి అన్ని విభాగాలు పనిచేస్తున్నాయి, అన్ని ఫ్యాకల్టీస్ పనిచేస్తున్నాయి. ఇప్పుడు పూర్తి స్థాయిలో అవుతుంది. మా వెంకరెడ్డి గారు ఎంపీ గారు కూడా దాని మీద పోరాడింది. రామల కిరణ్ కుమార్ రెడ్డి గారు దాని మీద మాట్లాడుతున్నారు. ఏం చేసినా సాగునీరు కాలువ, బునియాది కానీ పిల్లాయిపల్లి కాలువ కాంగ్రెస్ ఏం చేసింది.
మధ్యలో కాలేదు. ఇప్పుడు మళ్ళీ మేము మొన్న పెద్ద రివ్యూనే పెట్టించినాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో. మేము చేస్తేనే మళ్ళీ ఆ కాలువలు మేము వాళ్ళతోటి కాలేదు, మేము కంప్లీట్ చేస్తాం 2-3 ఏళ్ళలో 100%. 2 ఏళ్ళలో పూర్తి స్థాయిలో 400-500 కోట్లు తీసుకొచ్చి సాగునీరు కాలువలు కంప్లీట్ చేస్తున్నాం. ఈ ప్రాంతంలో రైతులకు మేలు చేసే కార్యక్రమాలు చేస్తున్నాం. రోడ్లు, వంతెనలు ఇటువంటివన్నీ కూడా చేసే కార్యక్రమాలు చేస్తున్నాం. సో అన్నీ మంచిగా జరుగుతున్నాయి. ఇప్పుడు హాస్పిటల్ వచ్చింది మన జిల్లాకు, ఏం కావాలి, పెద్ద హాస్పిటల్. ఎయిమ్స్ 2 మెడికల్ కాలేజ్ ఉంది, మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఉంది. మన ఏరియా హాస్పిటల్ 6 నెలల కిందకి పడిపోయి చూస్తే ఏరియా హాస్పిటల్ చాలా బాగా అవుతుంది. ఇప్పుడు వైద్య సేవల కోసం ఎక్కడ ఉప్పలు ఆడ ఎల్బీ నగర్ పోయి అరకొర వైద్య వసతుల దగ్గర అడుగులు డబ్బులు పెట్టి వైద్యం సరిగ్గా దొరక నష్టపోవాల్సిన అవసరం లేదు. మన దగ్గరనే 3-4 నెలల్లో ఎయిమ్స్లో పూర్తి వైద్య సేవలు అందుతుంది. ఇక్కడ మన ఏరియా హాస్పిటల్ కూడా, ట్రామా సెంటర్ కూడా తొందరగా ఓపెన్ అవుతుంది. అప్పర్ ఫ్లోర్ కూడా కన్స్ట్రక్షన్ శాంక్షన్ చేసినాం, పైన కడుతున్నాం బిల్డింగ్, ట్రామా సెంటర్ ఓపెన్ చేస్తున్నాం. ఇవన్నీ అన్నీ మంచి వసతులు జరుగుతున్నాయి. ఇప్పుడు అంబేద్కర్ భవన్ కూడా మేము చూసి వాళ్ళు దీనికి ఎలివేషన్ లేదు, ఏం కట్టిరు దీన్ని, అంతకుముందు కడితే డబ్బా లేక కట్టిరు. దాన్ని మేము ఎట్లా చేద్దాం, ఏం సంగతి అని దీని మీద దీని మీద మాట్లాడి చేసి మా మంత్రి గారు మేము ఆయన ఫండ్ ఇచ్చి దీనికి మంచి ఎలివేషన్ ఇవన్నీ చేసి దీన్ని చక్కగా తీర్చిదిద్దు. ఏ కార్యక్రమం చేసినా మంచిగా చేసే కార్యక్రమం చేస్తుంది అంటే ఒటోటిగా చేసే ముచ్చటే లేదు అని సందర్భంగా చెప్తాం. ఎనీవే, అంబేద్కర్ భవన్ ఏదైతే ఉందో అతి త్వరలో ఎక్కువ వచ్చే నెల మొదటి వారంలో మరి పెద్దల టైం కూడా తీసుకుంటాం. గౌరవ మంత్రి వెంకరెడ్డి గారు వస్తారు, బట్టి విక్రమార్క గారిని కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం. జిల్లాకు సంబంధించిన అందరు ఎమ్మెల్యేలు వస్తారు, వీరేశం గారు, అందరూ ఆలియా గారు, అందరు కూడా దామోదర నరసింహ, ఓకే, హెల్త్ మినిస్టర్ గారు, సో అందరూ వస్తారు. అన్నీ మంచిగా జరిగే కార్యక్రమం ఉంటుందని కూడా ఈ సందర్భంగా